తిరిగి వార్తలకు స్వాగతం. బీసీ ఓబీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పోరాడతామని చెప్పారు బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరంబాకం చంద్రశేఖర్. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీ ఉద్యోగులందరికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం అలుపెరిగిన పోరాటం చేస్తానని ఆ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. బీసీ కులాలన్నీ ఐక్యంగా ఉన్నాయని, ముఖ్యంగా నెల్లూరులో వీరి ఐక్యత ఎనలేనిదన్నారు. అందుకు నగరంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహమే నిదర్శనమని చెప్పారు. బీసీ సంఘాల్లో ఉద్యోగులకు తగిన ప్రాధాన్యం ఇస్తామని, అలానే వారికి ఎలాంటి సమస్య వచ్చినా అలుపెరిగిన పోరాటం చేస్తామని చెప్పారాయన. ఈ సమావేశంలో ఆయనతో పాటు సంఘం నేతలు పాల్గొన్నారు. వరకు పల్లకి మోసే బోయలుగా మారిపోయారు అనేటటువంటి నినాదం ఈ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది అని చెప్పి మనం చేస్తూ, తద్వారా మినీ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల్ని నెలకొల్పడం అంటే ఈ దేశంలో నెల్లూరు జిల్లా చరిత్రని, బీసీల యొక్క గర్వాన్ని చాటి చెప్పడం అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. తద్వారా ఈ జిల్లాలో ప్రారంభమైనటువంటి బీసీ ఉద్యమం మహా ఉద్యమంగా మారి అనేక పార్టీలు స్వర్ణముఖి జలాశయం కింద సాగు చేసుకుంటున్న రైతులందరికీ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్ని పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. స్వర్ణముఖి జలాశయం కింద 9,800 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని, అయితే 5 నుంచి 7,000 ఎకరాలకు కూడా నీరు అందడం లేదని ఆయన అన్నారు. తెలుగుగంగ నుంచి టీఎంసీ నీటిని స్వర్ణముఖికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపేట, తురకపల్లి ప్రాంతాల్లో 8 అడుగుల కాంక్రీట్ వాల్స్ ను కట్టారని, అది చట్ట విరుద్ధమని అన్నారు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. రైతుల పక్షాన తాము పోరాడతామని, అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక నేతలు ఉన్నారు. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సోనస్పేట పాండురంగ అన్నదాన సమాజంలో మత్స్యకార కళాశాల విద్యార్థుల సమ్మేళనం జరిగింది. మత్స్యకార సమాజాన్ని చైతన్యపరిచేందుకు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని పప్పుల వీధిలో ఉన్న పాండురంగ అన్నదాన సమాజంలో మత్స్యకార కళాశాల విద్యార్థుల సమ్మేళనం జరిగింది. మత్స్యకార సంక్షేమ సమితి ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారుల గ్రామాలలో ఆధునిక జీవన విధానం, మత్స్యకార సమస్యలకు పరిష్కారం వెతకడంలో విద్యార్థుల పాత్ర తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమ్మేళనంలో ఏపీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్ కుమార్, యుగంధర్, లక్ష్మీనారాయణ, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ పౌరులందరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకోవాలని జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు అన్నారు. కొండాపాలెంలోని మున్సిపల్ స్కూల్లో జరిగిన బాలల హక్కుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కొండాయిపాలెంలో ఉన్న మున్సిపల్ స్కూల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు. ప్రతి విద్యార్థికి అభివృద్ధి చెందే హక్కు, సార్వజనీన ప్రాథమిక విద్యా హక్కు, రక్షణ పొందే హక్కు ఉందని తెలియజేశారు. విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పుట్టంరాజువారి కండ్రిక గ్రామంలో ప్రజలు నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి చెప్పారు. గ్రామంలో ఆమె పర్యటించి ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు నిర్మించుకున్న 5 కుటుంబాల వారికి గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రికలో జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి పర్యటించారు. గ్రామస్తులను అడిగి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికి ప్రహరీ గోడను, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు నిర్మించుకున్న 5 కుటుంబాల వారికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామస్తుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ నెల 24వ తేదీ నుండి 3 రోజుల పాటు గ్రామంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. గ్రామానికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలన్నింటినీ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్, ఆర్డీఓ రవీంద్ర, తహసీల్దార్ నారాయణమ్మ పాల్గొన్నారు. కండక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ వాలంటీర్స్కి వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటారు. సో దీన్ని బట్టి మనము ఎంపవర్మెంట్ ఆఫ్ విలేజర్స్ అనేది మొదలు పెడుతున్నాము.
ఒకవైపు నుంచి మీరు చూస్తున్నారు పనులు ఆరంభమయ్యాయి, అలాగే ఇంకోవైపు యువత, ముసలివాళ్ళు, దాని తర్వాత యంగ్ బాయ్స్, మెన్ అండ్ ఉమెన్ కూడా ఇక్కడ ముందరకు వచ్చి ఈ ఎంపవర్మెంట్లో ముందరకు వస్తున్నారు. పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో డ్రైనేజీ కాలువలపై ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో డ్రైన్లపై ఆక్రమించుకున్న ఇళ్లను కార్పొరేషన్ అధికారులు తొలగించడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. స్థానికుడు ఫిర్యాదు మేరకు కార్పొరేషన్ అధికారులు విచారించకుండా ఇళ్లను తొలగించడం అన్యాయమని టీడీపీ నాయకులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. కార్పొరేషన్ కమిషనర్ పూర్తిస్థాయిలో విచారించి ఆక్రమణలో ఉంటే తొలగించాలే తప్ప ఇష్టారాజ్యంగా వచ్చి ఇళ్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను కోరారు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను 2వ నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగర డీఎస్పీ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దొంగల వివరాలను వెల్లడించారు. పాత చెక్పోస్ట్ బోడిగాడతోట ప్రాంతానికి చెందిన మీదురు సునీల్, జాకిర్ హుస్సేన్ నగర్కు చెందిన కందల హరిబాబు సైకిల్పై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లపై నిఘా ఉంచుతారు. కట్టర్లను ఉపయోగించి తాళాలను తొలగించి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడతారు. వీరిలో సునీల్ పాత నేరస్తుడు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చోరీ చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుంచి 152 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ కోటేశ్వరరావు, ఏఎస్ఐ శివప్రసాద్, సిబ్బంది భాస్కర్, పెంచలయ్య, అరుణ్, గౌస్, సాయిలను డీఎస్పీ మక్బుల్ అభినందించారు. నెల్లూరు వుడ్ హౌస్ సంఘంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 200 లీటర్ల నీలి కిరోసిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు వుడ్ హౌస్ సంఘంలో ఆటోలో నీలి కిరోసిన్ను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. ఆ సమయంలో ఆటోలో తరలిస్తున్న 200 లీటర్ల నీలి కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు. కిరోసిన్ను తరలిస్తున్న కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ కిరోసిన్ 1వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ డీలర్కు చెందినదిగా గుర్తించారు. జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ అనంతసాగరం, సోమశిల పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోమశిల జలాశయాన్ని ఆయన పరిశీలించారు. జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ అనంతసాగరం మండలంలో పర్యటించారు. తొలుత అనంతసాగరంలోని పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. మండలంలో ఇటీవల పోలీసులు భారీగా ఎర్రచంద్రం దొంగలను పట్టుకున్నారు. 2 రోజులుగా భారీ స్థాయిలో ఎర్రచంద్రం దొంగలు పోలీసులకు లభ్యమవ్వడంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. అనంతసాగరంలో సీఐ అల్తాఫ్ హుస్సేన్తో కలిసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం సోమశిల జలాశయాన్ని ఆయన సందర్శించారు. జలాశయం డీఈ విజయ్ భాస్కర్ రెడ్డి ఎస్పీకి జలాశయం నీటి లభ్యత, నీటి విడుదల తదితర వివరాలను తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు నీరు వెళ్లే వరద కాలువను పరిశీలించారు. అనంతరం సోమశిల పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. చిలకలమర్రి సమీపంలో గల మల్లెంకొండ శిలలు ప్రాంతంలో పోలీసులకు లభ్యమైన 56 ఎర్రచంద్రం దుంగలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అనంతసాగరం ఎస్ఐ పుల్లారావు, సోమశిల ఎస్ఐ సురేష్ బాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు. నగరంలోని బోడిగాటి తోట ప్రాంతంలో హిజ్రాలు నిర్వహించిన జల్సా కార్యక్రమం సందడిగా జరిగింది. తమ జాతిలోకి కొత్తగా వచ్చిన హిజ్రాకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3 జిల్లాల నుంచి హిజ్రాలు హాజరయ్యి పాటలకు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. నగరంలోని బోడిగాడు తోట ప్రాంతంలో హిజ్రాల సంఘం నాయకురాలు షీలా ఆధ్వర్యంలో జరిగిన హిజ్రా జాతి స్వీకారం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. హిజ్రా జాతి సాంప్రదాయాల ప్రకారం జాతీ స్వీకార కార్యక్రమం పూర్తయిన అనంతరం జల్సా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ జాతిలోకి కొత్తగా మరో హిజ్రా వచ్చిన సందర్భంగా సందడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నెల్లూరుతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన హిజ్రాలు సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
హిజ్రాలకు నృత్యానికి విడదయ్యరాని అనుబంధం ఉంది. ఈ నృత్యంలోనే వారు ఆనందాన్ని పొందుతారు. హిజ్రాగా మారినప్పటి నుండి వారు నృత్యాన్ని సాధన చేస్తుంటారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా డాన్సులే డాన్సులు. కనీసం నెలకు ఒక్కసారైనా ఎక్కడో ఓ దగ్గర హిజ్రాలంతా కలిసి సందడి చేస్తారు. ఆ సందడే వారి తృప్తి, ఆత్మసంతృప్తి. బోడిగాడి తోటలో జరిగిన జాతి స్వీకారం కార్యక్రమం సందర్భంగా కూడా నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి చిందులు వేశారు. సినిమా పాటలకు డాన్సులు వేశారు. తెల్లవారుజాము వరకు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.